నీలోఫర్ సుప్రీం టీ పౌడర్ సమర్పించు మెగా అట్ 70 70 రోజులు 70 సంగతులు. ఇంకెవరి గురించి? మన పద్మ విభూషణ్, మన మెగా స్టార్ గురించి. ఈరోజు కెఫే నీలోఫర్ మెగా అట్ 70లో సంగతులు, మెనీ సంగతులు పంచుకోవడానికి మనతో ఉన్నారు వన్ ఆఫ్ ద కామెడీ కింగ్స్, వన్ ఆఫ్ వర్సటైల్ యాక్టర్స్. చాలా హంబుల్గా కనిపిస్తారు. స్టేజ్ ఎక్కగానే ఏ మైకో పట్టుకోగానే మొత్తం మీలోని అదర్ యాంగిల్ వచ్చేస్తుంది అనమాట. రాకెట్లా దూసుకుపోయే రాకెట్ రాఘవ్ గారు. థ్యాంక్స్ అండి, అన్నీ బాగున్నాయి. కామెడీ కింగ్స్లో నన్ను చేర్చొద్దండి బాబు. కింగ్స్ అంటే వేరే ఒక రేంజ్ ఉన్న ఆర్టిస్టులు. డెఫినెట్గా బికాస్ మీరు ఎంటర్టైన్ చేస్తూనే ఉన్నారు, మమ్మల్ని చేస్తూనే ఉండాలని కూడా మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అందుకే అంటున్నాను నేను వర్సటైల్ ఆర్టిస్ట్ అని. ఆ వర్సటాలిటీ కూడా వెండి తెర మీద, బుల్లి తెర మీద కనిపించాలి ఇంకా అని మేము ఆపేక్షిస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ కమింగ్. మెగా స్టార్ అనగానే అసలు ఫస్ట్ గుర్తుందా సార్ మెగా స్టార్ అన్న పదం ఎప్పుడు విన్నారు మీరు? అసలు రావడం స్టార్ మెగా స్టార్ కొదమసింహం సినిమాలో ఆ పాట వచ్చిన దగ్గర నుంచి కూడా అసలు అప్పుడే చాలా కొత్తగా కిక్ ఇచ్చేది, ఎనర్జెటిక్గా ఉండేది. అప్పటి నుంచి కూడా మాకు చిన్నప్పటి నుంచి నాకు బాగా పరిచయం ఉన్న పదం అది సార్ దగ్గర. యంగ్ ఏజ్లో, మీ టీనేజ్లో. ఇప్పుడు యంగ్గా కనిపించట్లేదా నేను? సరే, ఓ 2 ఏళ్ల క్రిందట. ఓకే, బాగుంది కదా సార్. యంగ్ ఏజ్లో, మీ టీనేజ్లో, ఓకే 20s అలా ఉన్నప్పుడు 2 years బ్యాక్ మెగా స్టార్ గారి ఇన్ఫ్లుయెన్స్ అనేది చాలా ఉంటుంది సార్. చాలా బీభత్సంగా ఉండేది. చెప్పండి సార్ ఆ సంగతులు. చాలా అంటే అసలు మాది చాలా చిన్న పల్లెటూరు. చుట్టుపక్కల పల్లెటూరులు అన్నిటికీ ఒకటే థియేటర్ ఉండేది, వెంకటేశ్వర థియేటర్ అని. అంతకుముందు ఇంకో థియేటర్ ఉన్నా అది క్లోజ్ అయిపోయింది అప్పటికే. 2 థియేటర్స్ ఓనర్స్ ఒకళ్ళే. ఆ థియేటర్లు చిరంజీవి గారి సినిమా వస్తుంది అంటే చాలు ముందు రోజే ఆ పోస్టర్స్ పట్టుకుని, ఆ రోజుల్లో పబ్లిసిటీ డప్పు వాయించుకుంటూ పోస్టర్స్ అన్ని విలేజెస్ తిరుగుతుండేవారు. అసలు ఊరంతా పోస్టర్ వెనక అసలు పరిగెడుతూనే ఉండేవాళ్ళం. ఆ పోస్టర్ ఎంత బాగుండేది, అసలు చాలా బాగుండేది. అలాంటి పోస్టర్స్ ఇప్పుడు లేవు కూడా సరిగ్గా. ఆ పోస్టర్ ఒకటే ఉండేది, కటౌట్లు అవిని. అలా సినిమా బండి వస్తే దాన్ని తోసుకుంటూ ఊరంతా తిరుగుతుండేవాళ్ళం. ఆ తర్వాత మా క్లాస్మేట్స్, మా స్కూల్లో ఉన్న వాళ్ళందరూ కూడా చిరంజీవి గారు పెయింటింగ్స్ వేసేవారు అనమాట. థియేటర్ మొత్తం బొమ్మలతో నిండిపోయేది. బయట కాంపిటీషను, అసలు ప్లేస్ ఉండేది కాదు. ఎక్కడైనా ఉంటే ఇప్పుడు ఎవరు బొమ్మను ముందు పెడతారు కదా, అలాగా బొమ్మ వేసి ఇంకా అక్కడే తిరుగుతూ మన్నాడు వచ్చి మన బొమ్మ ఉంచారా లేదా అసలు ఫ్యాన్స్ అందరూ పెట్టించేవారు అనమాట. ఆ విధంగా అసలు బొమ్మలు వేయడం నేర్చుకుని నాకు ఇప్పటికీ ఆ బొమ్మ ఒకటి ఏంటో వచ్చి పర్ఫెక్షన్గా వచ్చేది అనమాట. ఆ బొమ్మ వేసి రిక్వెస్ట్ చేసి నా బొమ్మ కొద్దిగా ముందు పెట్టవా అలాగా కాంపిటీషన్ ఉండేది. ఆ బొమ్మలు పెయింటింగ్స్ వేసి పెట్టేవాళ్ళం అనమాట ముందు. వండర్ఫుల్ సార్. అలాగే చిరంజీవి గారి అప్పుడు కదా సార్ థియేటర్స్ ఫన్, ఒక సినిమా చూడాలంటే ఆ కాంక్ష, జీలు, పెద్ద కటౌట్లు, నిమ్మకాయల దండలు, పాలాభిషేకాలు, చాలా అమేజింగ్. అసలు ఇందిరా సినిమాకి ఏమిటి ఒకటేమిటి సార్, గ్యాంగ్ లీడర్, చెప్పుకుంటూ పోతే ఘరానా మొగుడు, అబో చాలా అంటే చాలా. ఎముడికి మూడు సార్లు చూసేసిన సినిమా అది. నాకు బాగా నచ్చి ఆ సినిమా ఎలా చూసానంటే డోర్ దగ్గర నిలబడి సీట్లో కూర్చుని, ప్రొజెక్టర్ పక్కన హోల్స్ ఉంటాయి చూడండి, అక్కడ నిలబడి కూడా చూశాను ఆ సినిమాని. అన్నిసార్లు దాన్ని సినిమా చూశాను సార్. మెగాస్టార్ గారు అంటే ఆయనకు తగ్గట్టు డైలాగ్ డెలివరీలో ఒక మేనరిజం, షడాప్ అది ఇది అని చిన్న వర్డ్స్ కూడా ఒక మేనరిజమ్స్, డాన్స్లో స్టైలు, ఎమోషనల్ డైలాగ్ చెప్పడానికి ఒక మేనరిజం, రొమాన్స్కి ఒక మేనరిజం. ఆయన మార్క్ ఆయన క్రియేట్ చేసుకున్నారు. అంటే నవరసాలు అసలు ఆ నడకే డిఫరెంట్గా ఉంటుంది కదండి అసలు వచ్చేది. అది ఎవరికైనా సరే మనం ఎంతంటే ఆ మేనరిజం ఆడియన్స్ కూడా, యూత్ కూడా ఎవరైనా అద్దంలో చూసుకుంటే చిరంజీవి గారిలో ఫీల్ అవుతాం మనం. ఆ నిలబడడం కానీ చూడడం కానీ, అద్దంలో మనం చూసుకుంటాం, మనసులో చిరంజీవి గారిని చూసుకుంటాం, మనకి తెలియకుండానే వచ్చేస్తారనమాట ఆయన. అలా ఉంటుందన్నమాట ఆయన మేనరిజం. కానీ దీనికి అమ్మాయిలు అబ్బాయిలు అన్న తేడా కూడా లేదు సార్. ఎందుకంటే నాకు పర్సనల్గా ఎంతో ఇష్టమైన సినిమా గ్యాంగ్ లీడర్. అలాగే శుభలేఖ రాసుకున్న పాట, ఆయన డ్రెస్సులు, ఆయన స్టైలు, ఎస్పెషల్లీ ఆ వైట్ అప్పుడు హీరోయిన్స్కి వేసినప్పుడు ఒక చిన్న లైట్ మెరిసేలాగా చేసేవారు. వైట్ కాస్ట్యూమ్స్కి ఎస్పెషల్లీ పాటలకి, దానికి ఈవినింగ్ ఎఫెక్ట్కి, అట్లాగా అదొక లాంటి మ్యాజికల్గా ఉండేది గ్యాంగ్ లీడర్లో పాటలు. అలా మెగాస్టార్ గారి ఎన్నో పాటల్లో మీరు కూడా ఎన్నో పాటలు ఫేవరెట్. టాప్ 3 టాప్ 4 చెప్పమంటే టక్కున ఈ మూమెంట్ మీకు గుర్తొచ్చే పాట? చాలా అసలు టక్కున మళ్ళీ ఇది రాని రోజు ఇవి ఉంటాయి కదా. అలాగే గ్యాంగ్ లీడర్లో చిక్కి చేయాలమ్మ అది ఉంటుంది.
చాలా పాటలు, ఒక పాట అని చెప్పలేము అసలు అన్నీ కూడా. అవును, ఇప్పటికీ ఆయన హుక్ స్టెప్స్ సార్. ఇప్పుడు మనం హుక్ స్టెప్స్ ని సోషల్ మీడియాలో రీల్స్ గా చేస్తున్నాము, సరే గుర్తుండిపోతున్నాయి. కానీ ఏ రీల్స్, ఏ సోషల్ మీడియా, ఏది లేని టైంలో కూడా చికి చికి చేయలేమంటే ఇప్పటికీ మనకి తెలియకుండా ఇలా ఒళ్ళు ఊగుతుంది. అలాగే ఎన్నో ఎన్నో గ్యాంగ్ లీడర్ సినిమా అన్నారు కదా, నా లైఫ్లో రిలీజ్ రోజు సినిమాని స్టార్టింగ్ షోనే చూడడం అనేది నాకు గ్యాంగ్ లీడర్ అనమాట. అదొక మంచి ఎక్స్పీరియన్స్. కాలేజ్ ఎగ్గొట్టి మధ్యలోనే వెళ్ళిపోయాం. రెండు క్లాసులు అయ్యాయి, అవగానే సినిమా టైం అయిపోతుంది, జంప్ అని చెప్పి టికెట్ నేను కూడా కొనలేదు. ఫ్రెండ్స్ అందరూ వచ్చారు, ఎక్కడి నుంచి తెచ్చారు నాకు అది తెలీదు. ఇంకా నేను మరీ మారుమూల పల్లెటూరు నుంచి వెళ్ళాం అనమాట. అక్కడికి వచ్చేసింది అనగానే సినిమాకి వెళ్ళిపోయాం అనమాట. అలాగా ఫస్ట్ డే ఆ తొక్కిసలాట్లో జనాల్లో సినిమా చూసా. నాకు ఇప్పటికీ ఆ జనాలు, గోళ్ళు, కాగితాలు చింపు ఎగరేయడాలు ఇదే అలవాటు. ఆ గ్యాంగ్ లీడర్ మీరు ఇందాలు గుర్తు చేస్తే నాకు వండర్ఫుల్ సార్. సార్ ఒకటి అడగచ్చా, ఇండస్ట్రీలో నేను రావాలి అనుకోవడానికి మెగాస్టార్ గారు మిమ్మల్ని ఇన్స్పైర్ చేశారు తెలియకుండా? 100%, 1000%. దానికి రెండు రకాలుగా. ఎలాగంటే చాలామంది సినిమాలు చూసి ఇన్స్పైర్ అవుతారు. నాకు ఇంటర్వ్యూస్, సార్ తాలూకా స్పీచెస్ చూసి కూడా నాకు నచ్చేది. మన ఇండస్ట్రీలో గెలిపోవాలరా బాబు అనిపించేది. సార్ స్పీచెస్ కానీ ఇంటర్వ్యూస్ కానీ చాలా బాగుంటాయి. మళ్ళీ ఒక వర్డ్ కరెక్ట్ చేసుకోవడం, వెనక్కి వెళ్ళడం అవేం ఉండవు అసలు. చెప్తుంటే చాలా అలా అలా నాకు తెలియకుండానే దాని మీద అట్రాక్ట్ అయ్యాయి అనమాట ఇండస్ట్రీలోకి. వండర్ఫుల్ సార్. చిరంజీవి గారు అంటే యాజ్ అ హ్యూమన్ బీయింగ్ కూడా హ్యుమానిటరీ, ఫ్యాన్స్ తోటి ఎక్కువగా కనెక్ట్ ఉండడం, ఆడియన్స్ కి దగ్గరగా ఉండటం, సేవా కార్యక్రమాల్లో ముందుండటం, దానికి సంబంధించి మీరు చెప్పండి సార్. చాలా సేవా కార్యక్రమాలు అంటే మనం 1-2 అయితే చెప్పొచ్చు, ఎన్ని ఉంటాయి. సపోజ్ ఇప్పుడు కోవిడ్ టైం వచ్చినప్పుడు ముందు అడుగు వేసి ఎంతమందికి ఆర్థికంగా కానీ ఇంట్లో కావాల్సినవి కానీ ఇవ్వడం ఒకటి. అంతకంటే ముందే అసలు ఎంతమందికి ఈరోజు కంటి చూపు వచ్చిందంటే నేత్రదాన కార్యక్రమాన్ని సార్ చిటికేస్తే ఎంతమంది ఇన్స్పైర్ అవుతారు అసలు చెప్తే. అలాగే రక్తదానం ద్వారా ఎన్ని ప్రాణాలు నిలబడి ఉంటాయి అసలు. అది గ్రేట్ సర్వీస్. ఆ సర్వీస్ని మనం కొలవలేము, ఇంత అంత అని చెప్పలేము. అలాగా ఆ సర్వీసు చాలా చాలా బాగుంటుందండి. అది ఒకసారి నేను హైదరాబాద్ వచ్చాక బంజారా హిల్స్లో ఉంటే ఒకరోజు రాత్రి మా ఇంటి పక్కకి సాయంత్రం పూట చింకులు పడుతున్నాయి. జస్ట్ నేను అప్పుడే బయటకు వచ్చి బైక్ తీసి గేట్లోంచి బయటకు వెళ్తుంటే ఇరుక్కు సన్నపూట రోడ్డు ఖాళీ ఉంది, పెద్ద బెంచ్ కారు అక్కడ ఉంది. దాని ముందు నేను కొద్దిగా తెలియని చిన్న బలుపు ఏదో ఉంటుందేమో మనకి, మన బండి ఎక్కువ ఉన్నట్టు డొక్కు బండి అయినా సరే మా వీధిలోకి వచ్చింది కదా. నేను స్టార్ట్ చేసుకునే వరకు కారు ఆగింది. నేను స్టార్ట్ తీసుకుని ఆ తర్వాత బండి ఎవరిదో ఏమోలే అనుకున్నా. చిరంజీవి గారు మా పక్కింటికి వచ్చి వెళ్ళారనమాట. నేను షాక్ అయిపోయాను. అసలు ఆ మన్నాడు తెలిసి పేపర్లో వచ్చి మా పక్కింటికి వచ్చి వెళ్ళారా చిరంజీవి గారు, ఇక్కడే ఇంటికే అనిపిస్తుంది కదా. ఎలా ఉంటుందండి రోజుకు ఒకసారి మెట్లు ఎక్కేటప్పుడు ఆ ఇల్లుని అలా చూడడం, ఎందుకంటే చిరంజీవి గారు వచ్చి వెళ్ళారు. అంటే అన్ఫార్చునేట్లీ వాళ్ళ ఇంట్లో ఒక మా ఫ్రెండ్ వాళ్ళ తాలూకా ఆ పాప చిన్నప్పుడే వాళ్ళు ఎక్స్పైర్ అయిపోయిందన్నమాట పాప. వాళ్ళు ఆర్గాన్ డొనేట్ చేశారనమాట. సార్ ప్రత్యేకించి వాళ్ళని ఓదార్చడానికి, అభినందించడానికి వచ్చారనమాట ఆ పేరెంట్స్ని. వాళ్ళు నాకు ఫ్యామిలీ ఫ్రెండ్సే. అది సార్ అంటే అది ఆ మంచి గుణం అనమాట. వచ్చి అప్రిషియేట్ చేసి వాళ్ళని ఓదార్చి, ఆయన ఓదార్స్తే ఏ రేంజ్లో ఉంటుంది, ఎంతైనా మనం బాధ మర్చిపోతాం మనం. అలా ఉంటుందండి ఒక ఆత్మీయత. అంటే ఎన్నో ఏళ్ళు మన పక్కన ఉన్న మన ఫ్యామిలీ మెంబర్స్తో కూడా ఒక్కొక్కసారి మనకి కనెక్ట్ కుదరకపోవచ్చు, కానీ ఆయనని పలకరించలేకపోయినా జస్ట్ ఆ తెర మీద చూస్తూనే మన మనిషి అనిపిస్తుంది కదా, మన వాళ్ళు, మన గైడర్, మన గైడెన్స్ ఇచ్చే వ్యక్తి. 2 సార్లు నేను చూసినప్పుడు, సార్ని కలిసే అవకాశం వచ్చినప్పుడు. చెప్పండి సార్, ఆ 2 సార్లు నాకు మీరు కనీసం 10 నిమిషాలు చెప్పాలి వర్ణించి. అయ్యో కాదంటే మనకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారు అనేది. ఆయనే ఎదురుపడి పేరున పలకరించి, ఒకసారి బ్రహ్మానందం గారింట్లో ఆయన పుట్టినరోజు నాడు విష్ చేయడానికి వచ్చారు సార్. వచ్చి వెంకటేశ్వర స్వామి విగ్రహం అది ఇచ్చి, జనాలు ఎక్కడున్నా ఆయన వస్తున్నారు అంటే ఇంకా జనాలు వచ్చేస్తారు, తోసేసుకుంటుంటారు ముందు. ఎక్కడ వెనక నాకు చాలా చచ్చి అంత భయం, మొహమాటం పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు. జనాలు బాగున్నారా అని పలకరించి, ఆయన ఫస్ట్ పలకరించి ఆ తర్వాత ఫోటో అడుగుదామన్నా కూడా మొహమాటం, భయం నాకు. ఎందుకంటే అందరూ ఫోటోలు అడుగుతుంటారు, నేను అందులో దూరి ఆయన్ని ఇబ్బంది పెట్టలేనేమో అనిపిస్తుంది. కానీ ఆయన అబ్జర్వ్ చేస్తారు, ఆయన అన్ని అబ్జర్వ్ చేస్తారు. ఇటు దిగలేదు కలిసి ఆపి ముందుకు పిలిచి ఒక ఫోటో తీయించి, అలా 2 సార్లు నాకు ఫోటో తీయించారు ఆయనతోటి. ఈ మధ్య ఒక వెబ్ సిరీస్ చేశాను గోల్డ్ బాక్స్, దీంట్లోనే చేసినప్పుడు అందరూ ఫోటో దిగుతున్నారు, నన్ను మాత్రం నా హైట్కి ముందుకెళ్ళి నిలబడలేను, తోసేస్తుంటారు. అది అబ్జర్వ్ చేసి చూసి మళ్ళీ పిలిపించి మా ఇద్దరికే, ఆయనతో పాటు నేనే ఉన్నా,
స్టిల్ ఫోటోగ్రాఫర్ని పిలిచి ఒక ఫోటో తీ అని చెప్పించారు అనమాట. అది కావాలి నాకు ఫోటో అసలు. మొదటి సందర్భంలో తర్వాత సందర్భంలో కూడాను మీరు కలుస్తున్నారు అని తెలుస్తుంది కదా, పలానా రోజున మనం మెగాస్టార్ గారిని మీరు మీ విషయంలోనే కలుస్తున్నాం అని తెలుస్తుంది. ఎన్నో మాట్లాడదాం అనుకుంటాం, ఏదో చెప్దాం అనుకుంటాం, చాలా కదా ఫీజులు అవుట్ అయిపోతాయి, ఏముండు బ్లాంక్. ఎందుకంటే నాకు స్వీయ అనుభవం ఉంది, అందుకే నేను ఇంతలా అంటున్నాను. నేను చిరంజీవి గారికి పద్మభూషణ్ మన మధ్య అవార్డు వచ్చింది, పద్మవిభూషణ్. ఇంటికి వెళ్ళగానే జబర్దస్త్ వాళ్ళందరికీ అపాయింట్మెంట్ ఇచ్చారు. సాయంత్రం రండి అనగానే ముందు ఉదయం తెలిసిందే నుంచి మధ్యాహ్నం 4 గంటల దాకా షాపింగ్ తోటి అయిపోయింది నాకు. మంచి చొక్కా ప్యాంటు వేసుకుని వెళ్ళాలి, అవి పిచ్చి పిచ్చిగా వెళ్ళకూడదు, ఎందుకంటే మనం ఫోటో దిగుతామని షాపింగ్ చేసి ఫోటో దిగి ఆ బట్టలు వేసుకుని వెళ్ళి బొకే తీసుకుని అక్కడికి వెళ్ళేటప్పటికి ఒక 300-400 మంది పైన ఉన్నారు బయట. ఇదేంటి ఆయనకి కూడా తెలియదు పాపం అంతమంది వస్తున్నట్టు. జస్ట్ జబర్దస్త్ వాళ్ళకి ఆయన అపాయింట్మెంట్ ఇచ్చారు. ఎలాగొచ్చారో సరే. నాకు షాక్ ఏంటంటే ఆ రోజు దగ్గర 500 పైన ఫోటోలు దిగారండి ఆయన. ఒక్కొక్కరితో 2-3 ఎవరిని నిరుత్సాహపరచలేదు. అప్పటికి ఆయన చాలా ఇంపార్టెంట్ మీటింగ్లో ఉన్నారు ఇంట్లో. ఒక పెద్ద సినిమా రైటర్ కోన వెంకట గారిని ఉండే ఆయనతో ఏదో డిస్కషన్లో ఉన్నారు. ఉన్నా కూడా ఆపి బయటకు వచ్చి ఒక్కొక్కళ్ళు రండి అని చెప్పి అంతమంది చేత ఫోటోలు దిగారు. మా బ్యాచ్కి ఆయన అపాయింట్మెంట్ ఇచ్చారు కదా, అందుకని చెప్పి కొన్ని స్నాక్స్ అన్ని ఇచ్చి 4గురికి కాస్త టైం ఇద్దాం, వీళ్ళకి స్నాక్స్ ఇచ్చి సరదా కూర్చుందాం, అరగంట ఎంతో విష్ చేద్దామని ఆయన మనసులో ఉంది. ఎంతమందిని చూడగానే ఎలాగొచ్చారో ఎవరి మీద, కానీ ఎవరిని ఆయన నిరుత్సాహపరచకుండా అందరినీ ఫోటోలు దిగి పంపించారు. అలా దిగుతూనే ఉన్నారు. ఇంకా ఎంతసేపు అని మనం ఆయన ఇబ్బంది పెట్టలేం. ఏంట్రా బాబు ఇలాగే ఉంటుందా రోజు ఆయనకి అనిపించింది నాకు. అంటే వాళ్ళకి పర్సనల్ లైఫ్, పర్సనల్ థాట్ ఉంటుంది కదా సార్కి. అసలు అంత పెద్ద ఫ్యామిలీ ఉంది ఆయనకి అనుకోవాలి మనం అంతే. సార్ ఒక నటుడిగా అంటే ఆయన దగ్గర నుంచి మనం వ్యక్తిత్వం, నడవడికతో పాటు ఓపిక. ఇక్కడ ఒక మంచి విషయం చెప్పాలి మీకు. ఆయన దగ్గర నుంచి మనం ఏం నేర్చుకోవాలి అంటే చూసి చాలా చాలా డెడికేషను, వెరీ గ్రేట్. అది ఉంటే ఎవరైనా సరే ఆ స్థాయికి ఎదగగలరు. అలాగా ఒకటి కష్టపడాలి మనం. ఎవరైనా సరే అంటే అందరం ఎదిగేయలేము అలాగా, బట్ ఉండగలం ఇండస్ట్రీలో, అలాగ ఉంటుంది. నాకు ఒక సీరియల్ చేస్తున్నప్పుడు తమ్మారెడ్డి భరద్వాజ గారు ఆయన డైరెక్షన్ చేసేవారు. కొత్తలో ఆయన చెప్పేవారు, మేము అప్పుడే వచ్చిన కొత్త ఇండస్ట్రీలోని మేము లేటుగా వచ్చినా ఒకరోజు 3-4 ఒప్పేసుకుని చేసినా దెబ్బలాడుతూ ఎవరు ఉత్తినే అయిపోర్రా, పెద్దవాళ్ళు మీరు ఇన్ని పెట్టుకుని మీ కెరీర్ని మీరు డిస్టర్బ్ చేసుకోకండి, చిరంజీవి గారు ఎలా చేసేవారో తెలుసా అప్పుడు అని ఆయనకున్న అనుబంధాన్ని చెప్పేవారు. ఇక్కడ అన్నపూర్ణ స్టూడియోలో షూటింగ్ జరుగుతుంది చిరంజీవి గారిది. అప్పట్లో తమ్మారెడ్డి భరద్వాజ గారి డైరెక్షన్, ప్రొడ్యూసర్ దానికి. అయితే బడ్జెట్ అనేది ఉంటుంది కదా సినిమాకి. ఇంకా షూటింగ్ అయ్యాక కొద్ది రోజులు అయ్యాక ఏదో షూ కావాల్సి వచ్చిందంట. భరద్వాజ గారు చెప్పారు కూర్చుని ఇలాగే మీతో మాట్లాడుతున్నట్టే. షూ కావాల్సి వస్తే చిరంజీవి గారు అన్నట్టు అప్పట్లో ఆయన హీరో చేస్తున్నారు. ఇంకా ఇలా షూ కావాలని అడిగితే నా దగ్గర బడ్జెట్ లేదు, అయిపోయింది, ఉన్న షూతో చెయ్యండి అని చెప్పి ఆయన చెప్పేశారట యాజ్ ఎ ప్రొడ్యూసర్గా. చెప్తే ఆయన డ్రాప్ అవ్వలేదు. సాయంత్రం ప్యాకప్ అవగానే ఆయన ఓన్ కార్ తీసుకుని అబిడ్స్ వెళ్ళి అబిడ్స్లో షూ కొనుక్కుని లేట్ షూటింగ్ అయ్యాక వచ్చి మళ్ళీ మన్నాడు ఆయన షూటింగ్ అటెండ్. అంతే తప్పగానే షూ లేకపోతే నేను చేయను అవేం లేవు అసలు. ఆయన ఇబ్బంది కూడా పెట్టలేదట అసలు. నేను కొల్లంట ఓకే నో ప్రాబ్లం వదిలేసింది. ఆయనే కొనుక్కుని తెచ్చుకుని చేశారట అప్పట్లో. ఆ తర్వాత డ్యాన్స్ చేస్తున్నారట. పాట అవుతుంటే ఆయన స్టెప్లప్లో చిరంజీవి గారి స్టెప్లు మోకాళ్ళ మీద ముందుకి స్కిడ్ అవుతూ వచ్చి ఉండేవి. అలాంటి స్టెప్ చేస్తున్నారట. అది కోతల రాయుడు సినిమాదో వేరే మరి ఏ సినిమా తెలీదు. చేస్తుంటే షార్ట్ ఓకే అవ్వాలి కదా, చేస్తున్నారు మోకాళ్ళు కొట్టుకుపోయి, తెల్ల ప్యాంట్ ఏంటో కానీ స్కిన్ కొట్టుకుపోయి ఇక్కడ చిన్న బ్లడ్ డాట్స్లా వస్తుంది. అయినా చేస్తున్నారటండి. ఆయన చేస్తుంటే ఇంకా ఈయన వల్ల కాలేదంట. సాయంత్రం 6 అయింది, ఇంకా చాలా ఇంకా ఆపేద్దాం మనం ఈ రోజుకి, రేపు చేద్దాంలేండి అనేసి అన్నారంట ఆయన. ప్రొడ్యూసర్ గారు తమిళ అంటే ఆయన ఒప్పుకోలేదు. లేదు మనం దీని ఈరోజు నైట్ ఒక 10 గంటల దాకా ఇంకో 2-3 అవర్స్ కష్టపడి చేసామంటే టోటల్గా ఆ షెడ్యూల్ అవ్వడం, సినిమా అవ్వడం అయిపోతుందంట. ఆ 4 గంటల కోసం నెక్స్ట్ డేకి వెళ్తే మళ్ళీ ఇంకా బడ్జెట్ పెరుగుతుంది చాలా, వద్దులేండి ఇప్పుడు నేను చేసేస్తాను. ఆ బ్లడ్ చిట్లుతున్నా సరే డ్యాన్స్ చేశారటండి ఆయన. ఆ స్టెప్ ఫినిష్ చేసి మొత్తానికి వర్క్ ఫినిష్ చేసి చూడండి. ఆ మాత్రం చిన్న ఇప్పుడు ఏదో మనకు చిన్న రక్తం బాబు ఇంక మనం చేయలేమని వెళ్ళిపోతే నెక్స్ట్ డేకి ఎంత ఖర్చు అవుతుంది మళ్ళీ. అంటే ఒక హీరో అనేవారు అంటే ఒక రథసారథి
డైరెక్టర్ అఫ్ కోర్స్ ఇస్ ద కెప్టెన్ ఆఫ్ ద షిప్, అవును సో ఇస్ ద ప్రొడ్యూసర్. కానీ ఒక హీరో అనేవారు ఆ స్థాయిలో ఉండి ఆయన లివరేజ్ తీసుకోగలిగి అవును అన్నీ లెట్కో చేసి సినిమా తనకన్నా సినిమా గొప్ప, లేకపోతే వ్యక్తి కన్నా ఒక సంస్థ గొప్ప అన్నట్టుగా ఒక సినిమా అనే దాన్ని అంత చిరస్థాయిగా నిలిపారు కాబట్టి ఆయన మెగాస్టార్ అయ్యారు. మెగాస్టార్ ఆ ఆసనానికి ఆయన అర్హులు, ఆయన మాత్రమే అర్హులు అన్నట్టుగా అయ్యారు. అసలు ఆ టీవీ ఆ దర్జా నేను వచ్చాను కదా చూస్తుంటే కాసేపు ఉండిపోతాం అలాగా. చూడండి అసలు ఆ రాజసం, ఆ స్టైల్, ఆ గాగుల్స్, అదే షేడ్స్ అందరూ పెట్టుకుంటారు. ఓకే, అందరికి ఎవరికి వారికి స్టైల్ ఉంటుంది, బట్ ఆయనకి మాత్రం దట్ పెక్యూలియర్ స్టైల్. సి అవును అసలు అమేజింగ్ అమేజింగ్ పర్సన్. ఇప్పుడు మేము కూడా ఎవరైనా షూట్లో ఉన్నప్పుడైనా సరదా కెమెరా దిగాలన్నా ఆ ఫోజుల్లోకి వెళ్ళిపోతాం. అక్కడేంటంటే ఉన్నది అది ఆటోమేటిక్గా జీన్స్ ఆయన న్యాచురల్ కామన్గా అలాగే ఉంటుంది, మనం తెచ్చుకుని దిగాలని చూస్తాం అనమాట. అలాగే అది రాజసం అంటారు. అలా మెగాస్టార్ గారితో ఏ హీరోయిన్ పెయిర్ మీకు ఎక్కువ ఇష్టం సార్? ఒకళ్ళని చెప్పలే, ఎక్కువగా నేను చూసినప్పుడు రాధ గారితో చేసినప్పుడు ఆ కాంబినేషన్ చాలా బాగుండేదండి. స్క్రీన్ అయితే కన్నుల పండుగలా ఉండేది. ఆ తర్వాత రాధిక గారితో చాలా సరదాగా ఉండేది, ఫన్ ఉండేది వాళ్ళ మధ్యలో, బాగా మంచి కెమిస్ట్రీ ఉండేదండి. మేజర్గా మీరు హిట్ చేసే ఎమోషన్ కామెడీ. మెగాస్టార్ అంటే యాక్షను, ఎమోషను, ఆపద్ బాంధవుడు లాంటి సినిమా, చంటబ్బాయి లాంటి సినిమా కూడా కదా. సో మీకు మెగాస్టార్ గారి కామెడీ? అయ్యో బాబా, టైమింగ్ మామూలుగా ఉండదు అసలు. అంటే రెగ్యులర్గా ఒక కమెడియన్ చేసేదానికంటే కూడా సార్ చేస్తున్నప్పుడు ఆ కామెడీ చాలా పెర్ఫెక్షన్తో ఉంటుంది, ఆ సీన్లో కావాల్సినంత ఉంటుంది కరెక్ట్గా. ఎక్కువ కామెడీ చేసేయాలని ఉండదు అక్కడ. ఒక కమెడియన్ చేసేటప్పుడు కామెడీ ఎక్కువ చేసేయాలన్న దీంతో ఉంటుంది. సార్ చేసినప్పుడు ఎంత చెయ్యాలో అంతే కరెక్ట్గా ఉంటుంది, హుందాగా ఉంటుంది, భలే నవ్వుకుంటాం, మళ్ళీ మళ్ళీ నవ్వుకుంటాం అనమాట, అంత బాగుంటుంది. అలాగే చూడండి, ఒక సినిమాలో బూతులు వచ్చేస్తున్నాయి, దాచుకుంటారు. అవును, ఆ దాచుకోవడం కూడా ఎంత న్యాచురల్ గా మింగేస్తుంటారు, మింగేయడం కూడా ఎంత న్యాచురల్ గా. అందరివాడు, అవును, అందరివాడిలో కూడా చాలా చాలా బాగుంటుంది అసలు. జై చిరంజీవి వాళ్ళ కామెడీ, అవును, అసలు అదే హీరోయిన్ ఇంటికి భోజనానికి వెళ్తారే, మీ అమ్మాయిని చూస్తే నాకు ప్రాణం మీదకి వచ్చింది. ఆ తాగడం కూడా ఒక నిజంగానే మందు తీసుకున్న వాళ్ళు, లేకపోతే వాళ్ళ బిహేవియర్, మేనరిజం, నత్తిగా మాట్లాడటం. అవునండి, ఎవ్రీ మైన్యూట్ డీటెయిల్ సార్. చాలా బాగుంటుంది సార్. మెగాస్టార్ గారితో ఇది పర్సనల్ క్వశ్చన్, యాక్ట్ చేసే ఆపర్చునిటీ వచ్చి త్రుటిలో మిస్ అయిపోయిన సందర్భాల గురించి. నాకు కొత్తల్లో నేను జెమినీలో చేస్తున్నప్పుడు థమ్స్అప్ యాడ్లో ఛాన్స్ వచ్చిందండి. అది ఎందుకో ఆ రోజు అప్పట్లోనే ఆ థమ్స్ యాడ్స్ ఏదో పురుగుల మందుల గురించి దేని గురించి ఏవో కొద్దిగా బయట ఇదిగా వివాదాస్పదంగా ఉంటున్నప్పుడు అది రోజు క్యాన్సిల్ చేశారు. అంతకుముందే వచ్చింది స్క్రిప్ట్, ఏదో కరెక్ట్గా అనిపించలేదు సార్కి, ఎందుకో క్యాన్సిల్ చేశారు ఆ రోజు షూట్. అప్పటికే మనం చెప్పేస్తాం కదా, మనం ఎప్పుడు స్టార్ట్ చేస్తాం పబ్లిసిటీ, మనకు ఫోన్ వచ్చింది నుంచి స్టార్ట్ చేస్తాం ప్రపంచం. నేను చిరంజీవి గారు చిరంజీవి మొత్తం ఊరు వాడ ప్రపంచం అంతా చెప్పేశాక మన్నాడు వెళ్ళిపోయాము. ఇంకా రాత్రి నిద్ర కూడా సరిగ్గా పట్టదు కదండి మనకి. ఇంకా వెళ్ళిపోయాక అక్కడికి వెళ్ళాక షూటింగ్, వాళ్ళు పెద్దవాళ్ళు ఏదో అందరూ మాట్లాడుకుంటుంటారు, వెయిట్ చేసాం, సార్కి నమస్తే పెట్టాం కనిపించాం అన్నారు, ఏదో డిస్కషన్స్ అవుతున్నాయి అంతాను. ఆ తర్వాత క్యాన్సిల్ అయింది. అంటే క్యాన్సిల్ అయ్యాక మళ్ళీ ఎప్పుడు ఉంటుందో తెలియదు. అక్కడి నుంచే మనకు మొత్తం బీపీ డౌన్ అయిపోయి నీరసం అయిపోయి సరేలే. ఒకరోజు సడన్గా టీవీలో చూస్తే ఆ యాడ్ వస్తుంది, మనం చేయలేదు అప్పుడు యాడ్. అయ్యో మిస్ అయిపోయామా అనుకున్నాను. అప్పుడు ఒక రకమైన చిన్న జ్వరం వచ్చినంత పనే, డల్ అయిపోయి జ్వరం వచ్చేసి అలాగైపోయింది అనమాట. థమ్స్అప్ యాడ్ మిస్ అయ్యాను నేను. మళ్ళీ తప్పకుండా మనందరికీ, ఎవ్రీ ఆర్టిస్ట్కి కొన్ని మైల్ స్టోన్స్ ఉంటాయి సార్. ఈ డైరెక్టర్స్తో చేయాలి, ఈ హీరోస్తో చేయాలి ఉంటుంది. సో ఖచ్చితంగా మెగాస్టార్ గారితో ఒక్క షాట్ అయినా కనిపించాలి ఆయనతోటి, ఆయన పక్కన స్క్రీన్ షేర్ చేసుకొని కనిపించాలని ఉంటుంది కదా సార్. సో మీ కంపల్సరీ యాజ్ అన్ ఆర్టిస్ట్ నేను కోరుకుంటున్నా, మీకు ఆ కోరిక కంపల్సరీ. మొన్న నాకు ఒక వెబ్ సిరీస్లో చేస్తున్నప్పుడు ఆయన సరదాగా సెట్కి వచ్చి కాసేపు కూర్చుని అందరినీ విష్ చేసి ఒక గంట సేపు పైన కూర్చుని వెళ్ళారు. ఆ రోజు నన్ను పలకరించిన తీరు, ఆ ఫోటో దిగిన తీరుకి మీరు నమ్ముతారా, నాకు 2 గంటల దాకా షూటింగ్ ఉంటుంది, నైట్ షూట్ ఉంటే నాకు 9 గంటలకే ప్యాకప్ అయిపోయింది ఆ రోజు. సార్ ఇళ్ళకి వెళ్దామని కూర్చున్నా, సార్ వెళ్ళిపోయినా నేను ఇంటికి వెళ్ళలేదు. తెల్లవారుజాము 4 గంటల వరకు సిటీ అంతా తిరిగేస్తున్న పిచ్చోళ్ళలాగా, ఒక తెలియని ఆనందం.
తెలియని 4 గంటల దాకా తిరిగి అమ్మయ్య ఆ మన్నాడికి కూడా ఇంకా మైండ్లోని హార్ట్లోని అదే ఫీలింగ్ అనమాట. అంత హ్యాపీగా ఫీల్ అయిపోయాను నేను. అసలు ఈ లెక్కని యాక్ట్ చేసే అవకాశం వస్తే ఎలా ఉంటుంది అసలు ఎలా ఉంటుంది అసలు కదా. వండర్ఫుల్ సార్. సార్ మీ అబ్బాయి మీ మీదే పంచులు వేసేస్తూ వాడు కూడా అసలు చిరంజీవి గారిని కలిసే అవకాశం వాడికి కూడా వచ్చేసింది. అదే నాకు ఆ రోజు అవార్డు వచ్చినప్పుడు ఇంటికి తీసుకెళ్ళినప్పుడు చిరంజీవి గారికి వాడితో కూడా పలకరించారు, మాట్లాడారు. అది మా వాడు అదృష్టం. అది వండర్ఫుల్ సార్. ఎలా మీరు చిరంజీవి గారిని, మన సినిమాని, మన మెగా స్టార్స్ని ఎలా మీరు పిల్లలకు కూడా పరిచయం చేస్తూ ఉంటారు? ఎప్పుడంటే నా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవాలని వాడు ఎప్పుడు ఇంట్లో కూర్చున్నప్పుడు చిరంజీవి గారి సినిమా ఏదైనా వస్తుందంటే, లేదంటే మైండ్లో ఉన్న వెంటనే యూట్యూబ్లోనో వేరే యాప్ ఉంటే వెంటనే ఓటీటీలోనే దాన్ని ప్లే చేసి చూపిస్తారు. అక్కడ ఆ డ్యాన్స్ చూడు, లేకపోతే ఆ సీన్ చూడు ఎలా ఉంటుందో. నాకు ఎక్కువ కొదం సింహంలోని సుధాకర్ గారిని కొట్టే సీన్ ఒకటి ఉంటుందండి. గన్ ఉంటుంది కానీ కొడుతూనే ఉంటారు. మళ్ళీ ఇలా కొడితే ఇలా గన్ను మాత్రం మొహం మీదే ఉంటుంది, చేతులు మాత్రం ఫటా. నాకు అప్పుడు థియేటర్లో కూడా నవ్వలేక చచ్చేవాడిని. ఎంత బాగా ఎలా చేశారా బాబు దాన్ని, అసలు ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేశారు. అది ఉత్తినే చేస్తే రాదు. నేను చాలాసార్లు ప్రాక్టీస్ చేసి నాకు వచ్చేది కాదు. అసలు అది ఎలా చేశారో అర్థమయ్యేది కాదు నాకు. మీరు ఎప్పుడైనా సినిమా వస్తే ఛాన్స్ వస్తే మీకు చూడండి, ఒక బార్లోని కొట్టే సీన్ ఉంటుంది. సుధాకర్ గన్ అక్కడే ఉంటుంది, కొడుతుంటారు. సుధాకర్ గారి ఫీలింగ్ కూడా అలాగే ఉండిపోతుంది. ఏం జరుగుతుందో అర్థం కాదు. అది చూపించి అనమాట ఈ మధ్య సినిమా వస్తున్నప్పుడు కూడా భలే ఉంటున్నాయి పాటలు అవన్నీ కూడా. వండర్ఫుల్ సార్. 10 మంది ఆర్టిస్టులు కలిస్తే ఎన్నో టాపిక్లు వస్తాయి. అందులో ఖచ్చితంగా మెగాస్టార్ గారి టాపిక్ మాత్రం ఉండి తీరుతుంది. అలా మీరు టీమ్ తోటి, అది జబర్దస్త్ అవనివ్వండి, లేకపోతే ఇంకేదైనా ఈవెంట్స్ చేయటం, లేకపోతే ఇంకేదైనా వెబ్ సిరీస్ చేయడం, సినిమాల్లో యాక్ట్ చేయటం, అట్లా కూర్చున్నప్పుడు మెగాస్టార్ గారు ఎక్స్ప్రెషన్స్ అవి వచ్చినప్పుడు ఎక్కువగా ఏం డిస్కస్ చేసుకుంటారు సార్? సినిమాల, నటన? ఇంకా ఒకటి సినిమాలే, యాక్టింగ్, సినిమాలు ఇవే వచ్చేస్తుంటాయి. ఏదైనా సినిమాలో ఏదో ఒక సీన్ గురించి డిస్కషన్ వస్తుంది, ఎలా చేశారో మాట్లాడుకుంటాం అనమాట అండి. లేకపోతే ఎవరన్నా కలిసి వచ్చిన వాళ్ళు ఉంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఇలా మాట్లాడుకుంటాం. నాకు ఎప్పటికీ వండర్ ఏంటంటే, మనం ఏదైనా ఒక విషయం గురించి ఎక్కువ ఆలోచిస్తే, అంటే మనస్ఫూర్తిగా హార్ట్ఫుల్గా ఆలోచిస్తే అవి సక్సెస్ అవుతుంది, రీచ్ అవుతాం అనిపించడానికి. నేను హై స్కూల్లో ఉన్నప్పుడు మా స్కూలు వెరీ బ్యూటిఫుల్గా ఉండేది. కొండలు చుట్టూరా, పక్కన ఒక బస్సు వెళ్ళే రోడ్డున అనుకుని పెద్ద ఏర్ వెళ్తుండేది అనమాట. మేము ఎప్పుడే లంచ్ బ్రేక్లోని లంచ్ అవ్వగానే అక్కడికి వెళ్ళిపోయి స్విమ్ చేస్తుండేవాళ్ళం. మధ్యాహ్నం మొదటి పీరియడ్ అయిపోతేనే వచ్చేవాళ్ళం కాదు. మా సార్ కర్ర పట్టుకుని వస్తే మళ్ళీ వెనక స్కూల్లో పరిగెట్టుకుని వెళ్ళేవాళ్ళు అనమాట. అలా ఉండేది. నీటిలో ఈత కొట్టి కళ్ళు ఎర్రగా అయిపోయాయి. అక్కడ ఎక్కువ చేసినప్పుడు నాకు రెగ్యులర్గా ఎక్కువ వచ్చే కళ ఒకటే ఉండేదండి. ఎప్పుడూను నాకు వచ్చే కళలోని మా ఫ్రెండ్స్ అందరితో పాటు ఆయన వచ్చి స్విమ్ చేస్తుండేవాళ్ళండి అదే రివర్లో. అదేంటో ఇప్పటికీ నాకు చాలా లైవ్లీగా ఉంటుంది. ఆయన వచ్చినట్టే మళ్ళీ ఉదయం లేచాక మా ఇంట్లో మా అక్క వాళ్ళకి చెప్తుండేవాడిని, రాత్రి కళ్ళలోకి వచ్చారు ఈ స్కూల్. కట్ చేస్తే కొన్ని సంవత్సరాల తర్వాత అదే స్కూల్కి ఆయన వచ్చారు. ఆయన పార్టీ రాజకీయాల్లోకి వచ్చాక తిరిగేటప్పుడు అదే స్కూల్లో ఆయన అకామిడేషన్ మాట కార్వాన్ అవి పెట్టుకుని అక్కడే నైట్ స్టే చేశారు. నాకు చాలా చిత్రంగా అనిపించింది. అక్కడ స్కూల్లో ఉన్నప్పుడు కళ్ళలోకి వచ్చి అదే స్కూల్కి రావడం అనేది భలే కోయిన్సిడెన్స్ అసలు. వండర్ఫుల్ సార్. మీరు అన్నది కరెక్టే. ద లా ఆఫ్ అట్రాక్షన్, యూనివర్స్. మనం ఏదైతే ఎక్కువ ఆలోచిస్తామో పాజిటివ్గా, ఏదైనా సరే యూనివర్స్ ఒకటే తెలుసు నిజం చేయటం. ఆయన స్పీచ్లు, ఆయన ఇంటర్వ్యూలు ఫాలో అయ్యి ఆ ఇష్టం పెంచుకుని ఇదే ఇండస్ట్రీలోకి రావడం. వచ్చాక నాకు ఒక సెంటిమెంట్గా ఫీల్ అవుతున్నాను. వచ్చిన కొత్తలో ఏదైనా సినిమాలు షూట్ అవి చేస్తున్నప్పుడు, లేకపోతే మొదట్లో నేను యాంకరింగ్ చేస్తున్నప్పుడు మధ్యలో ఆయన యాడ్ వస్తుండేది. అంటే నా బిట్ అవగానే ఆ యాడ్ వచ్చిందనుకో, చాలా నాకు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఆయన వచ్చి రాగానే ఆ యాడ్, అప్పుడు థమ్స్అప్ యాడ్స్ ఇలాంటివి వచ్చినప్పుడు అది హ్యాపీగా ఫీల్ అయ్యాను. నా తర్వాత షూట్లో ఉన్నప్పుడు మేము షార్ట్లో వెనక నుంచి ఒక వ్యాన్ ఏదైనా వెళ్తే అప్పుడు థమ్స్అప్ వ్యాన్ వెళ్ళిపోతుండే, పెద్ద డ్రింక్స్ తీసుకెళ్తాయి కదా, ఆయన ఉండేది పోస్టర్. అదొక సెంటిమెంట్గా ఫీల్ అయ్యాను. నిజంగా చాలా సెంటిమెంట్. అమ్మయ్య వచ్చింది రా బాబు ఇక్కడ అనుకున్న వ్యాన్ వెళ్ళిపోగానే అలా ఉండేది నాకు. వండర్ఫుల్ సార్. అసలు 70 అంటే ఇక తప్పక ఆ 70 అని పెట్టాల్సి వస్తుంది కాబట్టి వాస్తవికత ఆయనకి 70 ఏమిటి సార్? అదే రమేష్ గారు మనం మాట్లాడుతున్నప్పుడు ఆయన అన్నారు 70 కానే కాదు అసలు 40-45 అంతే, అంతకు మించి ఆయన ఉండరు, అంతే, నేను నమ్మనంటారు ఆయన. అవును, అసలు ఏజ్ ఇస్ ఏ నెంబర్ అంటారు చూడండి, అలాగే చెప్పుకోవడం తప్పగానే అక్కడ వయసుతో సంబంధం లేదు. అవును సార్ అసలు. థ్యాంక్ యూ సార్. మెగాస్టార్ గారి గురించి మీ స్టైల్లో బర్త్డే విష్. సార్, విష్ యూ హ్యాపీ బర్త్డే సార్, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ది డే. మాకు పండగ, మీ పుట్టినరోజు మా అందరికీ పండగ అండి. ఇలాంటి పుట్టినరోజులు ఇంకా చాలా కుమేల్ గురుగారు. వండర్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్ సార్. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.